గుడ్ మార్నింగ్ టు ఆల్. మనకి సెపరేషన్ టెక్నిక్స్ అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం లాస్ట్ వరకు. దాంట్లో మీకు ఒక టాపిక్ అనేటువంటి లీవ్ చేయడం జరిగిందమ్మా. అది వచ్చి అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అండి. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ దట్ 5 మార్క్స్ అండి. ఇది మనకి సెపరేషన్ టెక్నిక్స్ ఏవైతున్నా టెక్నిక్ చూసిన ఒక యూనిట్ లో దాంట్లో అయాన్ ఎక్స్చేంజ్ అనేటువంటి 5 మార్క్స్ వస్తుందని చెప్తున్నాను. ఇక్కడ పేరులో ఉంది కదా అయాన్ ఎక్స్చేంజ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్. దాంట్లో ఉండేటువంటిది అసలు ఇది ఏంటి అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే దాని డెఫినేషన్ రాయాలండి. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ అయాన్ ఎక్స్చేంజ్ అనేటువంటి క్వశ్చన్ అడుగుతాడండి. అప్పుడు అసలు మనం ఎలా రాయాలంటే దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ అండ్ అయాన్ ఎక్స్చేంజెస్ రాసి దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఇంట్లో మనం ఫస్ట్ దానికి డెఫినేషన్ ఏముంది అనేటువంటి విషయాలు చూద్దాం. ఇట్ ఈస్ ion exchange may be defined as the reversible interchange of like ions between solid phase and liquid phase. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఏంటి ఏం ఎక్స్చేంజ్ అవుతాయి? అయాన్స్ అనేటువంటివి ఎక్స్చేంజ్ అవుతాయి. దేంట్లో నుంచి దేంట్లో ఎక్స్చేంజ్ అవుతాయి? ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ అయాన్స్ అంటే ఇంటర్చేంజ్ ఆఫ్ లైక్ అయాన్స్. లైక్ అయాన్స్ అంటే ఒక పాజిటివ్ అయాన్ ఉన్నట్లయితే ఇంకో పాజిటివ్ తో రిప్లేస్ అవుతుంది, ఒక నెగిటివ్ ఉన్నట్లయితే ఇంకో నెగిటివ్ తో రిప్లేస్ అవుతుంది. ఇలా లైక్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిప్లేస్ అవుతాయండి. దేనికి మధ్యలో? సాలిడ్ ఫేజ్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్ మెటీరియల్. ఏదైతే అయాన్ ఎక్స్చేంజ్ చేయాలనుకున్నావో దానికి అండ్ లిక్విడ్ ఫేజ్. లిక్విడ్ ఫేజ్ అంటే నథింగ్ బట్ సాల్వెంట్. మనం తీసుకునేటువంటి సాల్వెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి లైక్ అయాన్ అండ్ మనం ఏదైతే మనం వాడుతున్నామో ఎక్స్చేంజ్ మెటీరియల్ కి దాంట్లో ఉన్నటువంటి అయాను ఎంత చేంజ్ చేయడానికి వాడేటువంటి ఒక ప్రాసెస్ ఏమైతుందో దాన్ని ఏమంటామంటే అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అని చెప్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్ విచ్ దేర్ ఈస్ పర్మనెంట్ చేంజ్ ఇన్ స్ట్రక్చర్ అండ్ దేర్ ఈస్ నో ఇట్ ఈస్ ఇన్ విచ్ దేర్ ఈస్ నో పర్మనెంట్ చేంజ్ ఇన్ స్ట్రక్చర్. పర్మనెంట్ చేంజ్ అనేటువంటిది ఆ స్ట్రక్చర్ లో రాదండి. యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఫస్ట్ ఎలా ఉంది అనేటువంటిది ఏదైతుందో ఆ రకంగానే వస్తుంది తప్ప దాని యొక్క ఒరిజినాలిటీ ఏదైతే ఉందో దట్ మీన్స్ మనం ఏదైతే అయాన్ ఎక్స్చేంజ్ మెటీరియల్ తీసుకున్నావో అది బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎలా అయిపోద్ది అంటే సేమ్ నువ్వు ఏదైతే తీసుకున్నావో అదే రకంగా బయటికి పోద్ది. అంటే యాక్చువల్ గా అయాన్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఏంటి? మనకి ఉన్నటువంటి సొల్యూషన్ లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే సపోజ్ వాటర్ సిస్టమ్ లో తీసుకున్నాం అనుకోండి, వాటర్ లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక రెసిన్ తీసుకుని ఆ ఇంప్యూరిటీస్ అన్ని పక్క తీసేస్తాం అన్నమాట. అలాంటి వాడేటువంటి ప్రాసెస్ అది. ఇక్కడ ఏమన్నా మనకి ఎలక్ట్రికల్ మెథడ్ గా మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా వాటర్ గురించి కాకుండా జనరలైజ్ చేసి చెప్తున్నాడు. అంటే డెఫినేషన్ చూస్తే ఏమవుతుందమ్మా? ఇట్ ఈస్ ఏంటది? రివర్సిబుల్ ఇంటర్చేంజ్ ఆఫ్ లైక్ అయాన్స్. దేనికి మధ్యలో? బిట్వీన్ సాలిడ్ ఫేజ్ అండ్ లిక్విడ్ ఫేజ్. సాలిడ్ ఫేజ్ కి లిక్విడ్ ఫేజ్ కి మధ్యలో ఉన్నటువంటి లైక్ అయాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్చేంజ్ వాడేటువంటి ఒక ప్రాసెస్ ఏంటంటే అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అండి. ఈ యొక్క మెథడ్ లో దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాంపౌండ్. ఆ యొక్క ఇంటర్చేంజ్ ఎక్స్చేంజ్ చేస్తున్నామో అయాన్ లో ఎటువంటి వేరియేషన్ అదని చెప్తున్నాడు. జనరల్ గా అయాన్ ఎక్స్చేంజెస్ అనేటువంటివి ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇచ్చారు. అయాన్ ఎక్స్చేంజెస్ ఆర్ సింథటిక్ రెసిన్స్ అండ్ పోరస్ సింథటిక్ ఆర్గానిక్ పాలిమర్స్. అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్ వీటిని ఏమంటామంటే రెసిన్. అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్ ఆర్ పోరస్ సింథటిక్ ఆర్గానిక్ పాలిమర్స్ కంటైనింగ్ చార్జ్డ్ గ్రూప్స్. ఏంటి పోరస్ అంటే? చిన్న హోల్స్ ఉన్నటువంటి అనేటువంటి టైప్ లో వస్తుంది. సింథటిక్ ఆర్గానిక్ పాలిమర్. సింథటిక్ అంటే మనకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కదా, కృత్రిమంగా తయారు చేసినటువంటి ఆర్గానిక్ పాలిమర్స్ ఏంటి అంటే పాలిమర్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేటువంటి కంబైన్ అయ్యి మనకి ఏదైతే లార్జ్ మాలిక్యూల్ అనేటువంటి ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటామంటే పాలిమర్ అని చెప్తున్నాం. ఇదేంటి? విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయాన్స్. వీళ్ళకి అన్ని ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నెగిటివ్ అయాన్స్ కానీ పాజిటివ్ అయాన్స్ కానీ హోల్డ్ చేసేటువంటి అంటే పట్టుకునేటువంటి అంటే గ్రాప్ చేసేటువంటి నేచర్ ఉన్నటువంటి అయాన్స్. తర్వాత దీస్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇవి ఏవైతే ఉంటాయో రెసిన్స్ అనేటువంటి రకంగా మాట్లాడుకోవాలంటే రెసిన్ అంటే మనకి గమ్ము టైప్ మెటీరియల్ లేదు, జిగురు టైప్ మెటీరియల్ అది.
these are insoluble in water and have open permeable molecular structure. వాటిలో కరగో పెర్మియబుల్ అంటే పలుచగా ఉన్నటువంటి మాలిక్యులర్ స్ట్రక్చర్ ఉంటుంది. అందువల్ల అయాన్స్ అనేటువంటి లోపలికి వెళ్తాయి, లోపల అయాన్స్ అనేటువంటి బయటకు వస్తాయి. అదే చెప్తున్నాను ఏంటి, సో దట్ అయాన్ అండ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ అంటే మనం ఎక్స్చేంజ్ అయాన్ అనేటువంటి ఏది తీసుకున్నాం అది సాల్వెంట్ మాలిక్యూల్స్ కెన్ మూవ్ ఫ్రీలీ ఇన్ అండ్ అవుట్, లోపలికి బయటికి ఇలాగా మనకి తిరుగుతూ ఉంటాయి. జనరల్ గా చూసినట్లయితే మనకి అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది, అయాన్ ఎక్స్చేంజెస్ అనేటువంటివి ఈ రకంగా ఉంటాయి. మనకి అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ వచ్చి 2 టైప్స్ లో ఉంటది. ఒకటి క్యాటయానిక్ అయానిక్ ఎక్స్చేంజ్ మెథడ్, క్యాటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, క్యాటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. రెండోది వచ్చి యానియాన్ ఎక్స్చేంజ్ మెథడ్, యానియాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఇలా మనకి 2 మెథడ్లు అనేటువంటి జరుగుతుందండి. ఈ మెథడ్లో చూస్తున్నట్లయితే ఏది క్యాటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, ఏది యానియాన్ ఎక్స్చేంజ్ మెథడ్, అసలు క్యాటయాన్ ఎక్స్చేంజ్ లో ఏం తీసుకుంటావు, యానియాన్ ఎక్స్చేంజ్ లో ఏం తీసుకుంటావు, వాటి యొక్క యాక్షన్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది 1 by 1 మనం చూద్దాం. దెన్ మనకి ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ వచ్చి క్యాటయాన్ ఎక్స్చేంజ్ రీజన్స్ అండి. క్యాటయాన్ ఎక్స్చేంజ్ రీజన్స్ అంటే ఇవి ఎలా ఉంటాయని దాన్ని చూసినప్పుడు ఇవి ఎలా ఉంటాయంటే ఇంకొక మాలిక్యూల్ లో ఉన్నటువంటి క్యాటయాన్ ని గ్రాప్ చేయడానికి వీటిలో ఏ ఛార్జ్ మనం తీసుకుంటామండి. క్యాటయాన్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఆర్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్ అండి. పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి రీజన్స్ ఏవైతుంటే వాటిని ఏమంటామంటే అంటే ఇక్కడ ఏది ఎక్స్చేంజ్ అవుతుంటది, ఇటువంటి ఛార్జ్ ఏదైతుందో ఇది ఇంకొక దాంట్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్ లోకి వెళ్తుంది. దీని డెఫినేషన్ చూసినట్లయితే క్యాటయాన్ ఎక్స్చేంజ్ రీజన్స్ ఆర్ హై మాలిక్యులర్ వెయిట్ క్రాస్ లింక్డ్ పాలిమర్స్. హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి క్రాస్ లింక్డ్ పాలిమర్స్ అంటే క్రాస్ గా లింక్ అయినటువంటి ఎలా ఫామ్ అవుతుందో తెలుసు కదా. క్రాస్ లింక్డ్ పాలిమర్స్ అండ్ చైన్ లింక్డ్ పాలిమర్స్ అంటే 2 రకాలు ఉంటాయి మనకి. అంటే ఏ గ్రూప్స్ ఉంటాయంట పాలిమర్ కి, ఫినాల్ గ్రూప్ కానీ లేక సల్ఫోనిక్ గ్రూప్ కానీ లేక కార్బాక్సిలిక్ గ్రూప్ కానీ అండ్ ఫాస్ఫోనిక్ గ్రూప్ కానీ ఇలాగా ఆ యొక్క రెజిన్ ఏదైతుందో ఆ రెజిన్ కి ఈ గ్రూప్లు అనేటువంటివి అటాచ్ అయి ఉంటాయండి. అటాచ్ అయి ఉండి దేనికి అటాచ్ అయి ఉంటాయి, విచ్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది రెజిన్. ఆ గ్రూప్ ఏదైతుందో ఆ గ్రూప్ కి ఎక్కడ అటాచ్ అయి ఉంటదండి, రెజిన్ పార్ట్ కి ఏదైతుందో ఆ రెజిన్ పార్ట్ కి ఇవి అటాచ్ అయి ఉంటాయి. అండ్ ఏం చెప్తాడు, అండ్ ఈక్వివాలెంట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్. మనకి ఎన్నైతే క్యాటయాన్స్ అనేటువంటిది రిప్లేస్ చేయాలో అన్ని నెంబర్స్ లో దానికి అనుగుణంగా ఆ యొక్క స్ట్రక్చర్లు ఏముంటాయంటే మనకి క్యాటయాన్స్ కూడా ఉండడం జరిగిందండి. ఇది క్యాటయాన్ ఎక్స్చేంజ్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఏంటమ్మా ఒకసారి చూడండి. క్యాటయాన్ ఎక్స్చేంజ్ రీజన్స్ ఆర్ హై మాలిక్యులర్ వెయిట్ క్రాస్ లింక్డ్ పాలిమర్స్. హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి క్రాస్ లింక్డ్ పాలిమర్స్ అయ్యి ఏముంటాయి, కంటైనింగ్ ఫినోలిక్ గ్రూప్ లేదా సల్ఫోనిక్ గ్రూప్ లేదా కార్బాక్సిలిక్ గ్రూప్ లేదా ఫాస్ఫోరిక్ గ్రూప్ అనేటువంటి గ్రూప్లు ఏవైతే ఉన్నాయో ఆ రెజిన్ కి అటాచ్ అయి ఉంటాయి. దాని పక్కన మనకి ఫ్రీగా మూవ్ అవడానికి క్యాటయాన్స్ కూడా దానికి నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఎన్ని అయితే రిక్వైర్మెంట్ అవుతుందో అన్ని క్యాటయాన్స్ కూడా దానికి అటాచ్ అయి ఉండడం జరుగుతుంది. ఇది జనరల్ గా వీటి యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం, విచ్ ఇస్ యాక్షన్ ఆఫ్ క్యాటయాన్ ఎక్స్చేంజెస్. which is action of cation exchanges resin. Action of cation exchanges resin. జనరల్ గా cation exchanges resin అనేటువంటిది ఏదైతుందో దాన్ని సింపుల్ గా రైట్ చేస్తారంటే resin అని రాసి which is A minus and B plus గా చెప్పడం జరుగుతుంది. cation exchange resins లో B plus గా చెప్పడం జరుగుతుంది. అంటే దీంట్లో ఏమేం పార్ట్లు ఉన్నాయి, ఒక రెసిన్ పార్ట్ ఉంది. ఆ రెసిన్ పార్ట్ ఏం అటాచ్ ఉన్నాయి, ఏమైనస్ అంటే ఒక యానియానిక్ పార్ట్ అనేటువంటిది లోపల అటాచ్ అయి ఉంది. యానియానిక్ పార్ట్ అంటే చెప్పాను కదా, సల్ఫోనిక్ గానీ కార్బాక్సిలిక్ గానీ
ఫాస్ఫోరిక్ కానీ అండ్ ఫినోలిక్ గ్రూప్స్ అనేటువంటివి A మైనస్ కింద ఉంటాయండి. తర్వాత వీటికి అనుగుణంగా ఏంటంటాయి, ఎన్నైతే మన క్యాటయాన్స్ ని అవతల దాంట్లో రిప్లేస్ చేయాలో ఆ నెంబర్స్ లో మన క్యాటయాన్స్ కూడా ఉండడం జరుగుతుందండి. ఈ అయాన్ ఏదైతే ఉందో ఈ అయాన్ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది. ఫస్ట్ సపోజ్ నువ్వు ఇది తీసుకుని ఇంకో దాంట్లో ఉన్నటువంటి ఒక C+ అనేటువంటి ఒక క్యాటయాన్ నువ్వు రిప్లేస్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది, దీన్ని గ్రాప్ చేయాలి ఇంకో దాంట్లో. అప్పుడు ఏం జరుగుతుంది అంటే దీంట్లో చూసుకున్నట్లయితే ఏమవుతుంది, రెజిన్ A మైనస్ అండ్ C ప్లస్ ప్లస్ B ప్లస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ రెజిన్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి అయాన్ ఏదైతుందో అది ఎక్స్చేంజ్ అవుతుంది. ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి అయాన్ ఏదైతుందో అది ఏమైంది, ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది. ఆ ఎక్స్చేంజ్ అయినప్పుడు మనకి ఇటువంటి రియాక్షన్ అయ్యాలంటే ఈ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం వచ్చిన తర్వాత మాత్రమే ఏమవుతుందంటే అది ఇక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి జరుగుతుంది. జనరల్ గా మనకి ఈ రెజిన్స్ లో వాటి యొక్క స్టెబిలిటీ చూసినట్లయితే అయాన్స్ సంబంధించి మనకి సల్ఫోనిక్ ఏదైతే ఉందో ఆ యొక్క యానియానిక్ పార్ట్ ఉన్నటువంటి రెజిన్స్ ఎటువంటి pH కి అంటే ఎసిడిక్ నేచర్ కి ఎఫెక్ట్ అవ్వదండి, pH ఎఫెక్ట్ అవ్వదంట బికాస్ ఆఫ్ దే ఆర్ స్ట్రాంగ్ యానియానిక్ రెజిన్. సల్ఫోనిక్ అనేటువంటిది ఏదైతే ఉందో సల్ఫోనిక్ గ్రూప్ క్యాటయాన్ ఏదైతే ఉందో సల్ఫోనిక్ గ్రూప్ ఉన్నటువంటి క్యాటయానిక్ రెజిన్ అనేటువంటిది విచ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్, స్ట్రాంగ్ కాబట్టి ఆ సొల్యూషన్ యొక్క pH మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదంటే pH ఎఫెక్ట్ దీని మీద ఉండదు. ఫస్ట్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీకు ఫస్ట్ సపోజ్ ఒక రెజిన్ ఇచ్చిరండి, రెజిన్ SO3 ప్లస్ అని మీకు ఇచ్చినటువంటిది ఏంటంటే H+ క్యాటయాన్ కదా, H+ ఇచ్చి దాన్ని దేనితో రిప్లేస్ చేస్తాం అంటే జనరల్ గా NaCl అనేటువంటి సాల్ట్ తో రియాక్ట్ చేసినప్పుడు దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్ అయాన్ ఏదైతే ఉందో అది ఇక్కడ రిప్లేస్ అవుతుంది. ఇలా రిప్లేస్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే there is a formation of new resin that is SO3 minus Na+ ఫామ్ అయింది. including that there is a product that is HCl అనేటువంటిది ఫామ్ అయింది. రెజిన్ ఎప్పుడు కూడా యానియానిక్ రెజిన్ కాబట్టి దాన్ని దేనికి ఇండికేట్ చేస్తాం అంటే H+ ఇండికేట్ చేస్తాం. ఆ H+ అనేటువంటిది Na అనేటువంటి దాంతో రియాక్ట్ అయ్యి ఈ రకంగా రియాక్ట్ అయ్యి మాత్రమే అది మనకి ఏదైతే సొల్యూషన్ ఉందో దాంట్లో ఉన్నటువంటి అయాన్స్ రిప్లేస్ చేస్తుంది. ఫస్ట్ సపోజ్ వేరే సొల్యూషన్ ఉన్నటువంటి Ca+2 అనేటువంటి క్యాటయాన్ ని రిప్లేస్ చేయాలి అంటే we have to take 2 moles of this resin. క్యాటయానిక్ రెజిన్ ఎన్ని మోల్స్ తీసుకోవాలి, SO3 minus Na ప్లస్ ఒకటే ఉంది, ఇక్కడ +2 ఉంది కాబట్టి 2 తీసుకుని ఏమని రిప్లేస్ చేస్తామండి. there is a formation of ఏం ఫామ్ అవుతుంది, ReS SO3 minus twice అండ్ Ca2+ వచ్చింది. Ca2+ అనేటువంటిది మనకి ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినటువంటి సోడియం లేదా కాల్షియం సాల్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి లిథియం లేదా సోడియం అనేటువంటి సొల్యూషన్స్ యూజ్ చేసినట్లయితే వీటి కాంపౌండ్ నుంచి ఈజీగా సెపరేట్ చేసి మళ్ళీ మనం ఒరిజినల్ గా తీసుకున్నటువంటి రెజిన్ ఏదైతే ఉందో ఆ రెజిన్ ని అక్వైర్ చేయొచ్చు. ఇది దీంట్లో ఫాలో అయ్యేటువంటి మెథడ్. ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే స్ట్రాంగ్ ఏదైతే ఉందో రెజిన్ బట్ సల్ఫోనిక్ గ్రూప్ అనేటువంటిది ఉన్నప్పుడు అక్కడ మనకి pH యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఉంది. అలా కాకుండా వీక్ రెజిన్స్ ఉన్నాయనుకోండి, వీక్ రెజిన్ తో వీక్ గ్రూప్స్ అంటే కార్బాక్సీ గ్రూప్ అండి. రెజిన్ COO- అనేటువంటి గ్రూప్ ఉన్నప్పుడు కార్బాక్సీ గ్రూప్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది pH మీద ఉంటుంది. ఖచ్చితంగా pH బట్టి ఏమవుతుందంటే దిస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ వీక్ రెజిన్ కింద మారుతుంది. ఆ వీక్ అయినప్పుడు అయనైజేషన్ ఏదైతే ఉందో అది సింపుల్ గా జరగదండి. అంటే ఫస్ట్ సపోజ్ మనకి ఏం జరుగుతుందంటే లీస్ట్ అయనైజేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ NaCl సాల్ట్ తీసుకున్నాం, ఇది దేంట్లో తీసుకున్నాం అంటే బేసిక్ మీడియం లో తీసుకుంటాం. NaOH తీసుకున్నట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుంది, రెజిన్ COO ఇక్కడ ఏముంటుంది అనేటువంటిది COOH+ కదా, ఆ COO మైనస్ అండ్ Na+ కింద అనుకో ప్లస్ వాటర్ మాలిక్యూల్ కింద ఉంటుంది. ఇది దేనికి సంబంధించిందంటే ఇక్కడ యాక్షన్ ఆఫ్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాలు. ఇదే విషయాలు దేనికి మాట్లాడాలి,
క్యాటయాన్ అయిపోయింది. యానియాన్ సంబంధించి సేమ్ ప్రొసీజరే, కాకపోతే యానియాన్ ఎక్స్చేంజ్ రీజన్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయని ఏంటంటే దాన్ని చూసినప్పుడు ఇది కూడా హై మాలిక్యులర్ వెయిట్ పాలిమర్సే. యానియాన్ ఎక్స్చేంజెస్ గురించి ఒకసారి మాట్లాడదాం. యానియాన్ ఎక్స్చేంజెస్ గురించి చూసినట్లయితే అది ఏ రకంగా ఉంటుంది అండ్ వాడి యొక్క యాక్షన్ అనేటువంటి ఏ రకంగా ఉంటుంది అనేటువంటి చూద్దాం. ఫస్ట్ ఒకసారి ఈక్వేషన్ చూసుకోండి. అండ్ సెకండ్ కేటగిరీ ఏంటంటున్నా యానియాన్ exchange resins. Anion exchanges resins are also which are high molecular weight cross-linked polymers which are having quaternary ammonium salt as a anion. ఇక్కడ చూసినట్లయితే ఇవి కూడా ఏంటి హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి క్రాస్ లింక్డ్ పాలిమర్స్. దీంట్లో ఏముంటాయంటే ఎమిన్స్ అండ్ క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్స్ ఏవైతే వాటి యొక్క డెరివేటివ్స్ అనేటువంటిది క్యాటయానిక్ పార్ట్ కింద అంటే లోపల పాజిటివ్ పార్ట్ కింద ఉంటుంది. క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఈ పార్ట్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ పార్ట్ ఉంటుంది. దాని పక్కనే ఉంటుంది అంటే మనకి నెగిటివ్ పార్ట్ అనేటువంటిది ఉండగలుగుతుంది. ఆ నెగిటివ్ పార్ట్ మనం ఏమంటాం యానియాన్ అంటాం. ఈ యానియాన్ మాత్రం ఏం జరుగుతుంది ఇంకో దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ పార్ట్ తో రిప్లేస్ అవుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే దట్ ఈస్ నథింగ్ బట్ ఎపిక్లోరో ఎమిన్ అండ్ ఎమిన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఎమిన్ కి ఎపిక్లోరోహైడ్రిన్ అనేటువంటి రెండు కాంపౌండ్స్ ఉంటాయి. ఎపిక్లోరోహైడ్రిన్ అనేటువంటి కాంపౌండ్ ఈ రెండింటి కాంబినేషన్ లో వచ్చినటువంటి కండెన్స్డ్ ప్రొడక్ట్ ఏదైతుందో ఆ ప్రొడక్ట్ అనేటువంటి రెసిన్ కింద ఉంటదండి. రెసిన్ కి అటాచ్ అయి ఉంటదండి. ఫస్ట్ సపోజ్ ఇది ఎలా ఉంటదంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎమిన్ అంటే మనం ఏం తీసుకుంటాం అంటే ఇట్ ఇస్ అమ్మోనియా తీసుకుంటాం. అమ్మోనియా అంటే NH3 తీసుకుని దీనికి ఏం కలుపుతున్నారు అంటే ఎపిక్లోరోహైడ్రిన్ అంటే ఈ రకమైనటువంటి లింకేజ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఎపిక్లోరోహైడ్రిన్ అని చెప్తాం. విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి CH2 అండ్ CH2 అనేటువంటి మీనింగ్ ఏంటి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ యొక్క బాండ్ అనేటువంటి క్లీవేజ్ అయ్యి వన్ ఆఫ్ ది హైడ్రోజన్ అక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది HCl కింద పోయి మనకి ఇటువంటి కండెన్స్డ్ ప్రొడక్ట్ వస్తుంది. మోర్ నెంబర్ ఆఫ్ అనేటువంటిది తీసుకుంటాం. ఏమైనా మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు నీకు ఈ టైప్ లో కండెన్స్డ్ ప్రొడక్ట్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ CC ఇక్కడ OH CH2 లింక్. అదేవిధంగా ఇక్కడ కూడా CCOH అండ్ CH2 లింక్. ఇక్కడ కూడా CCOH CH2 లింక్. ఇలాగా ఇటువంటిది ఏదైతే ఉందో విచ్ ఇస్ కాల్డ్ కండెన్స్డ్ ప్రొడక్ట్ ఆఫ్ అమ్మోనియా అండ్ ఎపిక్లోరోహైడ్రిన్ అనేటువంటి విషయంగా చెప్తాడు. ఇది ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఉంటది ఈ రెసిన్ ఉంది కదా ఆ రెసిన్ కి ఎక్కడ ఉంటదండి పక్కన ఉంటదండి. దీని కింద పాజిటివ్ పార్ట్ కింద ఉంటది. ఆ పక్కనే ఉంటుంది మనకి నెగిటివ్ పార్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ బేసిక్ మీడియం లో ఉంటది. OH కింద ఉంటది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ రాస్తాం అనుకోండి. ఎలాగా ఫస్ట్ సపోజ్ రెసిన్ B మైనస్ A ప్లస్ క్యాటయాన్ కదా యానియాన్ కాబట్టి B ప్లస్ A మైనస్ కింద రాసి అండ్ D అనేటువంటి ఏదో మైనస్ కలిపినట్లయితే నీకు ఏమవుతుంది ఇది రెసిన్ A మైనస్ B ప్లస్ అండ్ D మైనస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ రకంగా మనకి రెసిన్ ఫార్మేషన్ అనేటువంటిది వస్తుంది అంటే దీనికి జనరల్ గా ఇదేంటి ఎమిన్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెరివేటివ్స్ అనేటువంటిది ఎగ్జాంపుల్ గా తీసుకుని దానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు అది ఏ రకంగా మారుతుందో చూద్దాం. ఫస్ట్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. దీనికి ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా యానియాన్ అన్న క్యాటయాన్ అన్న ఏంటంటే క్యాటయాన్ అంటే పాజిటివ్ చార్జ్ మారుతుంది, యానియాన్ అంటే నెగిటివ్ చార్జ్ ఏదైతే ఉందో అది రిప్లేస్ అవుతుంది. అంటే ఇదంతా స్కోర్ కింద ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రెసిన్ ఉంది. ఎగ్జాంపుల్ గా ఏం తీసుకున్నాను NCH2 ట్వైస్ NCH3 ట్వైస్ తీసుకున్నాను.
CH3 ట్వైస్ తీసుకున్న రెజిన్ ఇది ఏదైతుందో ఇది తీసుకున్నాం. ఇది తీసుకుని దానికి HCl అనేటువంటిది ఏదైతుందో అది యాడ్ చేశాను. HCl యాడ్ చేసినప్పుడు ఇక్కడ సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుందండి. ఇక్కడ నథింగ్ బట్ ఇది వచ్చి ఇక్కడ జాయిన్ అయినట్లయితే రెజిన్ NHCH3 ట్వైస్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, 3 అయిపోయి తర్వాత HCl అనేటువంటిది అటాచ్ అయింది కాబట్టి విచ్ ఈస్ పాజిటివ్ అండ్ విచ్ ఈస్ నెగిటివ్ అయింది. ఇలా ఫామ్ అయింది ఏదైతుందో అది ఫర్దర్ సల్ఫోనేట్ గా కానీ లేకపోతే నైట్రేట్ గా కానీ రియాక్ట్ అయ్యి అంటే ఆ నైట్రేట్స్ అనేటువంటి ఏవైతుందో రిప్లేస్ అవుతాయి. ఇది మనకి రెజిన్ యానియానిక్ రెజిన్. యానియానిక్ రెజిన్ అనేటువంటిది ఏదైతుందో ఇలా తయారైంది. ఇది ఏదైతే ఉందో ఇది ఏం జరుగుతుంది అంటే రెజిన్ NHCH3 ట్వైస్ ప్లస్ Cl మైనస్ ప్లస్ NO3 తీసుకున్నట్లయితే NO3 మైనస్ తీసుకున్నట్లయితే ఇది ఇక్కడ రిప్లేస్ అవుతుంది. రెజిన్ NHCH3 ట్వైస్ అండ్ NO3 మైనస్ కింద ఉంటుంది ఈ రకమైనటువంటి స్ట్రక్చర్ తోటి. అదే రకంగా దీన్నే తీసుకుని రెజిన్ NHCH3 ట్వైస్ ప్లస్ Cl మైనస్ తీసుకున్నానికి SO4 మైనస్ తీసుకున్నాం అనుకోండి. SO4 మైనస్ కానీ SO3 మైనస్ కానీ అప్పుడు SO4 అంటే -2 ఉంటుంది కాబట్టి ఇది ఎన్ని మోల్స్ తీసుకుంటాం 2 మోల్స్ తీసుకుంటాం. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది నథింగ్ బట్ రెజిన్ NHCH3 ట్వైస్ దట్ ఈస్ ట్వైస్ అండ్ SO4 -2 అనేటువంటిది ఏదైతుందో ఈ రకంగా ఫామ్ అవుతుందండి. అండ్ వాటర్ తీసుకున్నట్లయితే దీనికి సాల్ట్ ఫార్మేషన్ లో జరుగుతుంది. ఫస్ట్ సపోజ్ వాటర్ తో ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే దీనికే వాటర్ వెళ్ళిపోవనుకోండి అది అయాన్స్ వెళ్ళిపోకుండా ఎలా ఉంటుందండి రెజిన్ NHCH3 ట్వైస్ అండ్ OH మైనస్ అని ఉంటుందండి. ఎప్పుడు కూడా విచ్ ఇస్ ఆల్కలీ సొల్యూషన్ ఏదైతే ఉందో దానికి కింద ఉంటుందండి. ఇప్పుడు క్యాటయాన్ లో స్ట్రాంగ్ ఏమన్నా సల్ఫోనేటెడ్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ అన్నాం కదా. అదే టైప్ లో యానియాన్ లో ఏది స్ట్రాంగ్ అంటే మనకి టెర్షియరీ ఎమీన్ అనేటువంటిది లేదా క్వాటర్నరీ ఎమీన్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ ఉన్నటువంటిది స్ట్రాంగ్ అయింది. మిగతా ఏమన్నా సరే అవి దేంట్లోకి వస్తాయంటే వీక్ నేచర్ ఉంటుంది. ఇందాక రాసినటువంటి బల్కీ నేచర్ కూడా ఏ నేచర్ ఉంటుంది అంటే వీక్ నేచర్ ఉంటుంది. ఇలాగా మనకి ఎప్పుడు కూడా ఎలా సెట్ అవుతుందంటే ఇలాగా బేసిక్ మీడియం లో ఉన్నట్టే ఉంటది. ఇప్పుడు దీన్ని తీసుకుని HCl తో చేసాం అనుకోండి, నీకు ఇది తీసుకుని HCl తో చేసినట్లయితే నీకు